అందరికీ నమస్కారం. మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, గల్ఫ్ దేశాలలో ఉండేవారు టీవీలు ఇంటికి తీసుకెళ్లేదానికి సులువైన పద్ధతి ఎలా? అసలు తీసుకుపోవచ్చునా, తీసుకుపోకూడదా? తీసుకుపోతే బెనిఫిట్టా కాదా? మరి ఇండియాలో ఉన్న టీవీలకి, కువైట్ ఉన్న టీవీలకి తేడా ఏంటి? మరి వీటిపైన మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాము. మరి అంతకుముందు అంత లోపల గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి విషయాలు మరి ఎన్నో మీ ముందుకు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి టీవీలు గల్ఫ్లో, ముఖ్యంగా కువైట్లో టీవీలు చాలా రేటు తక్కువ. ఇక్కడ 32 నుంచి టీవీ ఒక్కొక్కసారి 20 దినాలకే ఇస్తారు. అంటే 5,000 రూపాయలకి. ఇక్కడ ఆఫర్లు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. 20 నుంచి 25 దినాల లోపల కన్నా ఎక్కువ ఉండవు 32 నుంచి టీవీలో ఇక్కడ. అలాగే 45 ఇంచ్ టీవీలో మరి 40 దినాలకు, అలాగే 50 ఇంచ్ టీవీలకు మరి 50 నుంచి 60 దినాలకి, అలాగా చాలా తక్కువ బడ్జెట్లో ఇక్కడ టీవీలు దొరుకుతాయి. మరి ఈ టీవీలను మనము అందరూ ఆశపడతారు. మన వాళ్ళు ఇక్కడ ఇక్కడ గల్ఫ్ దేశాలకు మరి ఉపాధి కోసమే వచ్చిన వారు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గర కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం, మరి కువైట్ నుంచి కూడా ఒక కొత్త టీవీ పంపించాలని చెప్పి ఎంతమంది కళ్ళ కనొచ్చు. కానీ మరి పంపించేటప్పుడు పాపం చాలా బాధపడతారు. మరి చాలామంది ఇట్లా డబుల్ రేటు పడుతుందని చెప్పి మన ఇక్కడ ఉండే మన ఇండియా వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలామంది కువైట్ దగ్గర నుంచి టీవీలు కొన్ని, ఒక్కోసారి వాళ్ళ టీవీ సైజులు మామూలుగా సపోజ్కు 32 ఇంచ్ టీవీ అనుకుందాం, లేదంటే 43 ఇంచ్ టీవీ అనుకుందాం. వాళ్ళు 70 ఇంచ్ టీవీ కూడా పెట్టుకుంటారు ఇక్కడ. 70 ఇంచ్ టీవీ, 75 ఇంచ్ టీవీ కూడా పెట్టుకుంటారు. మా ఇంట్లో 75 ఇంచ్ టీవీ. మరి అలాంటి టీవీ తెచ్చుకునేప్పుడు ఈ 45 ఇంచ్ టీవీ ఆ పని మనిషికో, ఇంటి పని మనిషికో, లేదా డ్రైవర్కో పెట్టుకో, నీకు పంపించుకో ఇంటికి చెప్పి ఫ్రీగా ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పంపించుకోవాలి కంటే ఎంత కట్టాలి తెలుసు కదా, 130 దినాలు కట్టాలా. వీళ్ళు 130 దినాలు కడితే అది ఇక్కడి నుంచి అక్కడికి చేరుతుంది. కార్గో సంస్థలు అట్లా ఆ విధంగా ఛార్జ్ చేస్తూ ఉంటాయి అనమాట. మంచి తీసుకెళ్లాలన్నా కూడా రేపు అతనికి సుమారు ఖర్చు వచ్చింది ఆటోమేటిక్, వాళ్ళకి కూడా 9 దినాల దాకా వచ్చి అనమాట. కాబట్టి వీళ్ళు పంపించుకొని అట్లా ఊరికి వచ్చింది టీవీ కదా, పంపించుకోవాలంటే ఇంత లెక్క పెట్టాలి. అమ్మ ఏదో ఆన్లైన్ లెక్క, ఆన్లైన్ మనకు టీవీ వచ్చింది మన ఇండియాలో అని చెప్పి చాలా మంది పంపించుకోకుండా అట్లా అది ఎవరికి ఈ లేక ఊరికి వచ్చింది కదా ఇంట్లో వాళ్ళ చేతులు వాళ్ళకి ఇచ్చింటారు అనమాట. అలాంటి అది ఎవరికి ఈయన చేతులు ఆడక, ఒళ్ళు పెట్టుకొని చూసుకొని టైం లేక, అది ఇంటికి పంపించుకోవాలి దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అని చెప్పి అట్లా డబ్బు ఖర్చు పెట్టలేక దానిలో మంచాలకి, వాళ్ళు పనుకునే మంచాల కింద కొంతమంది పెట్టింటారు. కొంతమంది గోడకి మళ్ళీ పెట్టింటారు వాళ్ళ రూములలో. అట్లే కులిపోతున్నాయి. ఒకటి కాదు, కొన్ని వేల టీవీలు మన తెలుగు వాళ్ళ దగ్గర కోవిడ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన టీవీలు, అలాగే తక్కువ ధరగా చెప్పి తెలియక కొనుక్కునే టీవీలు ఇక్కడ అన్నీ మురుగుతున్నాయి. ఒకవేళ ఛార్జ్ తక్కువ అయితే కన్నా టీవీలు పంపించడానికి ఎన్ని టీవీలు పోతాయి ఏమో ఇండియాకు ఆ భగవంతునే ఎరికా. అన్ని టీవీలు ఉన్నాయి మన తెలుగు వాళ్ళ దగ్గర. కోవిడ్లో ఫ్రీగా వచ్చిన టీవీలు ఎక్కువ ఉన్నాయి కోవిడ్లు ఇచ్చేటి. అవి పంపించుకోవడం లేక అట్లా పంపించేదానికి డబ్బులు ఎక్కువ అని చెప్పి అట్లా చేతులు ఆడక, చేతులు ఆడక మనసు ఒప్పక, అలాగే ఎవరికైనా చూసుకోరా మీ రూమ్లో లేదు టీవీ అని చెప్పి ఈయన చేతులు ఆడక ఆ విధంగా మన టీవీలన్నీ మరి మంచాల కిందకి పరిమితం అయిపోయినాయి. బలం అనుకునే పాపము. కొన్ని అయితే గోడకి ఎరికి మలుక ఉన్నాయి. అట్లా పెట్టుకున్నారు టీవీలన్నీ ఆ రూములలో. ఆ విధంగా మురిగి అట్లా ఉండిపోయినాయి టీవీలన్నీ. పంపించాలని చెప్పి ఆశ ఉంటుంది కానీ పంపించలేరు. అది ఎందుకు అంటే, ఇప్పుడు టీవీ ఇక్కడ సపోజు ఒక 50 ఇంచ్ టీవీ తీసుకుని అనుకుందాం. ఈ 55 ఇంచ్ టీవీ తీసుకొని పంపించాలనుకుంటే మరి ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్లో 19 దినాల నుంచి 25 దినాల లోపల ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్లో కట్టాల్సి ఉంటుంది. అంటే 5,000 రూపాయలు కనీసం, లేదంటే యావరేజ్ పైన 5,000 రూపాయలు కొనుక్కో. మరి ఇండియాలో దిగిన తర్వాత ఇండియాలో అదే టీవీకి వాళ్ళు రేటు బట్టి కస్టమ్స్ ఇంతని రాస్తారు. సపోజ్ ఎంత ఉండొచ్చు అంటే ఒక 50 ఇంచ్ టీవీకి
కనీసం లేదంటే 30,000 రాస్తాడు. 30,000 రూపాయలు రాస్తాడు. అప్పుడుకి ఆ 30,000 భంగపడుకొని బతిలాడుకొని చేయడానికి కనీసం 20,000 లేనిది కట్టంది వదలడు ఆ 55 టీవీకి. అప్పుడు ఆ 20,000 రూపాయలు ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్ కట్టిన ఈ 20 దినార్లు, అలాగే మరి అక్కడి నుంచి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అంటే ఖచ్చితంగా అదే పనిగా మామూలుగా ఒక టికెట్ల ప్రకారం వెళ్ళే ప్యాసింజరు ఖచ్చితంగా బండి తీసుకోవాలి. సుమో దానికోసమైనా తీసుకోవాలి, దాన్ని పెట్టుకుని పోయేదానికైనా. మరి ఆటోమేటిక్గా అది కూడా ఒక 12,000 ఒక 10,000 లోపల వస్తుంది. 8,000 నుంచి 12,000 లోపల వస్తుంది బండి వెహికల్ కావాలంటే. మరి అలాంటి 3,000తో వెళ్ళేవాడు కనీసం 8,000 అక్కడే పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ కొన్నిది ఎంత, అది 45 దినాలు కొనింటాడు. కొనింటే 45 నుంచి 50 దినాలకి. ఇక 50 దినాలు కొనినప్పటికీ ఇది ఒక 12,500 ఆడ కట్టింది, ఈ ఎయిర్పోర్ట్లో కట్టింది. మనం ఇండియా డబ్బులు చేసి చెప్తా ఉన్నా. ఇది ఒక 12,500 కొనింది. మరి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ కువైట్ ఎయిర్పోర్ట్లో 5,000 వేసుకుందాం. ఒక 12,500 ఒక 5,000 17,500. 17,500 మరి ఆ ఇండియా ఎయిర్పోర్ట్లో కట్టింది 20,000. ఆడికి 37,500. 37,500 రూపాయలు అవుతుంది అది. మరి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళేదానికి అదే మనకి సుమో తీసుకుని అది ఒక 8,000. ఆడికి 46,000 48,000 దగ్గర 50,000 పడుతుంది ఆ టీవీ. మరి అదే టీవీ ఇండియాలో కొనాలనుకునేప్పటికీ ఇక్కడ నుంచి ఇంత డబ్బు పెట్టి తీసుకుపోవడం అవసరమా? అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే కువైట్ నుంచి టీవీ తెచ్చారు మా వాళ్ళు, కువైట్ నుంచి తెచ్చారు టీవీ అని చెప్పి ఒక పేరు కోసం తీసుకుపోవాలి. అన్ని దేశాలకు సంబంధించి ఇక్కడైతే పోటీ పడతాయి కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది అన్నమాట ఇక్కడ కొన్ని వస్తువులకి. అందుకని మన వాళ్ళు ఇక్కడ నుంచి క్వాలిటీ బాగుంటాయనే ఉద్దేశంతోనే ఇంటికి ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ వస్తువు పెట్టుకోవాలి అని చెప్పి తీసుకెళ్తారు అనమాట టీవీలో. కానీ మరి కొందరైతే పాపము ఇంత ఖర్చు ఏంటికి అని చెప్పి ఆలోచించిన వాళ్ళు మరి ఇండియాలోనే ఇంటికాడికి కొనుక్కొని టీవీ పెట్టుకుంటారు. మా సజెషన్ ఏంటంటే, మా గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ సజెషన్ ఏంటంటే, కొనాలన్నా వద్దా, గలుపు పెట్టుకోవాలన్నా వద్దా? నేను చెప్పేది ఏంటంటే, మన కంట్రీ అంటే మన ఇండియా దేశంలో ఏ వస్తువైనా కూడా మనం కొంటే మంచిది. మన దేశానికి మంచిది, మనకు మంచిది, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి మేమైతే తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడెక్కడో ఎవరు ఏదే దేశం వాళ్ళని కొని వాళ్ళ లాభపరిచే బదులు మరి మన ఇండియాలోనే మన వస్తువు కొంటే మరి మన ఇండియానికి ఉపయోగపడుతుంది, దేశానికి అభివృద్ధి పథానికి ముందుకెళ్ళేదానికి బాగుంటుంది అన్నమాట. కాబట్టి దయచేసి గల్ఫ్లో విలువైన వస్తువులు, వాల్యుబుల్ వస్తువులు ఏంటి మన ఇండియాలో దొరకనట్టు ఇక్కడ ఏమి దొరకవు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన ఇండియాలోనే దొరుకుతాయి. కాబట్టి మరి మన ఇండియాలోనే ఏ వస్తువైనా కొనవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అట్లా కొంటే మనకు దేశానికి అభివృద్ధి చెందుతుంది, అన్ని విధాలుగా మంచి చేకూరుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మన గల్ఫ్ చందమామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని చెప్పి, లైక్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ.